హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మేమైతే మా మేడం సొంత ఖైమాలోకి అయితే వెళ్ళామండి. ఈరోజు నైట్ అంతా అక్కడనే ఉన్నాం. ఇంటికి వచ్చేసరికి 2 అలా అయ్యింది. ఎలా ఉందో చూసేయండి. మొత్తం ఇది వచ్చేసి దేవాని కట్టు. ఓన్లీ మేము మొత్తం ఎవరెవరైతే వచ్చారో మేము అందరం అక్కడే ఉన్నాము. మా మేడమ్స్ అయితే అటువైపు ఉన్నారు. వీళ్ళు నాతో పాటు ఉండే అంటే మా మేడం కూతురు, కొడుకు, వాళ్ళ పని మనుషులు. ఇది వచ్చేసి ఇక్కడ మంట వేసుకొని కూర్చుంటారు మొత్తం అందరూ. నైట్ అయితే అక్కడ చికెన్ కూడా అక్కడే కాలుస్తాం నిప్పుల మీద. మొత్తం ఇదంతా ప్లేస్ అంతా వచ్చేసి మా మేడం వాళ్ళదే సొంత ఖైమా అనమాట. చలికాలం వచ్చిందంటే ఇలానే ఖైమా వేసుకొని కూర్చుంటారు. అసలు నైట్ అవుతుందో లేదో, టైం ఎంత అవుతుంది, ఇంకా పని మనుషుల గురించి ఏమీ ఆలోచించరు. వాళ్ళు ఎంజాయ్ చేసి చేసి ఏ టైం వచ్చినా సరే మనం పొద్దున్నే లేసి వర్క్ అయితే మనం చేసుకోవాల్సిందే. అదిగోండి మధ్యలో ఫ్లైట్ వెళ్తుంది. దాన్ని నేను వీడియో తీశాను. ఎలా అయినా సరే ఫ్లైట్ వెళ్తుందంటే మనం ఎప్పుడు వెళ్తామా ఇండియా అని చూస్తాం కదండి. ఇదిగోండి మేము నలుగురు వచ్చేసి ఇక్కడ ఉన్నాము. చలి అయితే చాలా విపరీతంగా వేస్తుంది. అసలు ఎంత చలి అంటే తట్టుకోలేకపోతున్నాం. ఒక్కొక్కరు 2 స్వెటర్స్ వేసుకున్నా సరే తగ్గట్లేదు. కాకపోతే ఏం చేస్తాం, ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడే ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా ఉంటాం కదా, కొంచెం నవ్వుతాం నలుగురు వచ్చినప్పుడు. మేడమ్స్ మనతో అంత క్లోజ్గా ఉంటారు కదండి, ఇల్లే ఉంటారు కొంచెం క్లోజ్. కానీ చూసేయండి మొత్తం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా అనిపించింది ఈ ఖైమా మొత్తం చూడండి. ఈ వీటిని ఖైమా అంటారు, డేరాలు కట్టుకొని ఉంటారు. ఇవి మొత్తం ఎలా అనిపించినాయో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మాకు వచ్చేసి లేస్ ప్యాకెట్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చారు. రైసు అన్నీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తింటాము. ఇలా టైం స్పెండ్ చేస్తాం మొత్తం. ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.